ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. కాసేపట్లో ఆమెను కోర్టు నుంచి జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. కాసేపట్లో ఆమెను కోర్టు నుంచి జైలుకు తరలించనున్నారు. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సమర్థి ఒక క్లారిటీ అయితే వచ్చింది. జ్యుడిషియల్ కస్టడీకి అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి కవితనిస్తూ కొద్దిసేపటి క్రితమే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు అనేది కూడా వెలువరించింది. ఏప్రిల్ 1వ తారీఖున ఫైల్ చేసినటువంటి మధ్యంతర బెయిల్ పైన వాదనలు అనేది కూడా వినేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో కవితకు సంబంధించి ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఇక్కడ నుంచి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి ఆమెను నేరుగా తిహార్ జైలుకి తరలిస్తారు. తిహార్ జైల్లో మహిళలు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి సెల్లో ఆమెను ఉంచబోతున్నారు. ఈ రోజు ఉదయం కోర్టుకు తీసుకొచ్చేటువంటి సందర్భంలోనే ఆమె కవిత అందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించింది. మాట్లాడుతూ కూడా తాత్కాలికంగా తనను జైల్లో వేయొచ్చు కాక కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరంటూ కూడా ఆమె కామెంట్స్ ముందుగానే అంటే కోర్టుకు తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఆమె ఆ కామెంట్స్ అయితే పాస్ చేశారు. సో ఓవరాల్ గా బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలకు సంబంధించి ముఖ్యంగా ఆమె చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆమె తరఫున వాదన వినిపించినటువంటి విక్రమ్ చౌదరి అప్లికేషన్ మూవ్ అనేది కూడా చేశారు. అయితే మధ్యంతర బెయిల్ కి సంబంధించి వాదనలు అయితే జరగలేదు. వాదనలకు కొంత సమయం కావాల్సిందిగా ఈడీ తరఫున న్యాయవాది కోరారు. దీంతో ఏప్రిల్ 1కి ఈ మధ్యంతర బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు వింటామంది. ఇక జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి ఈడీ అధికారులు కోరినట్టుగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పును కూడా వెలువరించింది. ఈ కేసు పురోగతిలో ఉంది. ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. అలాగే వారికి సంబంధించిన విచారణ అంతా కూడా జరుగుతూ ఉంది. మరికొంతమందిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆరోపణలు సౌత్ గ్రూప్ కు సంబంధించి కవిత నేతృత్వంలోని కవిత సూచనల మేరకే తాము పెట్టుబడులంతా కూడా అంటే 25 కోట్ల రూపాయలు తనకు నేను చెన్నై నుంచి పంపించానంటూ కూడా అప్రూవర్ గా మారినటువంటి మాగుంట రాఘవరెడ్డి ప్రకటించడము, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన తండ్రి మాగుంట శ్రీనివాస్ రెడ్డి చెప్పడము, అలాగే వాంగ్మూలం ఇవ్వడము. దాంతో పాటు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్ల లాంటి కీలకమైనటువంటి వ్యక్తులతో పాటు కవిత సీఏగా ఉన్నటువంటి కవిత ఆడిటర్ గా ఉన్నటువంటి బుచ్చిబాబు గోరెట్ల ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్లు అనేది కూడా కీలకంగా వ్యవహరించాయి. వారి స్టేట్మెంట్ల ఆధారంగానే ఇప్పుడు తాజాగా కవితను కూడా అరెస్ట్ చేసినట్టు గతంలో ఈడీ తన కస్టడీ పిటిషన్ లో పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ తీర్పు అనేది కూడా వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాల్లో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. 28 వరకు కూడా ఆయన కస్టడీ కూడా ఉంటుంది. అయితే మొదటగా ఈ రోజు కవితను ఈ రోజు కస్టడీ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరుతారంటూ కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే కేజ్రీవాల్ తో కలిపి కన్ఫ్రంటేషన్ విధానంతో ఇద్దరిని కూడా విచారించాల్సి ఉంటుందని కూడా భావించినప్పటికీ కేవలం జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాల్సిందిగా ఇటు ఈడీ తరఫున న్యాయవాదులు కోరారు. దాంతో వారి ఆ వాదనలు అంగీకరిస్తూ తాజాగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ నిర్ణయం అయితే వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 9 వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. మధ్యంతర బెయిల్కు సంబంధించి ఏప్రిల్ 1వ తారీఖున వాదనలు ఉంటాయి. తన పిల్లలకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు. దానిపైన ఈడీకి కొంత సమయం అయితే కావాల్సిందిగా ఈడీ తరఫున వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని వారికి నిర్ణయం ఇస్తూ వారికి 1వ తారీఖు వరకు వారికి సమయం అనేది కూడా ఇచ్చారు. వారికి సంబంధించి కౌంటర్ కు సంబంధించి వారు సమాధానం ఇస్తున్నారు. దానిపైన వాదనలు అనేది కూడా 1వ తారీఖున ఉంటాయి. ఇంకా 1వ తారీఖున మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు అనేది కూడా ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి. తన అరెస్ట్ కు సంబంధించి తనను అరెస్ట్ చేసినటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు సరిగా తీసుకోలేదు అంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లోనే బెయిల్ మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించారు. అయితే
నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం పట్ల తప్పుపడుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించారు. ట్రయల్ కోర్టును కూడా సాధ్యమైనంత త్వరగా బెయిల్ పిటిషన్ పైన విచారణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ పైన గతంలో 23వ తారీఖున ఆమెను కోర్టు ముందు హాజరుపరిచినటువంటి క్రమంలో బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ ఆ రోజు ఎటువంటి నోటీసులు అనేది కూడా ఈడీకి ఇవ్వలేదు. ఈ రోజు విచారణకు సందర్భంగా మధ్యంతర బెయిల్ మంజూరు దాఖలు చేస్తూ వారి తరఫున న్యాయవాదులు పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఈడీకి సంబంధించిన అధికారులు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. దాంతో 1వ తారీఖు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు అనేది కూడా వాయిదా వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడంతో ఏప్రిల్ 9 వరకు కూడా తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే ఈ కేసులో ఇతర కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. తీహార్ కు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చినటువంటి వారందరూ కూడా తీహార్ జైల్లోనే ఉంటారు. ఈ కేసుకు సంబంధించి కూడా నెక్స్ట్ కవితను కూడా తీహార్ జైలుకే పంపబోతున్నారు శ్రవంతి.